నేను యాడికి పోను, అన్ని నా ముంగటే జరగాల. కడిగించావు. జల్దీ చెయ్యి. గది అట్లుండాలా. ఇంకెప్పుడు ఈడ దుర్గమ్మ కోడళ్ళని గొప్పలు పోమాకుండ్రి. పని మనుషుల పడుండాలా. జల్లి కడుగో, తళతళ లాడాలా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. రండి రండి కూసోండి. మంగా బామ్మా, ఇళ్ళొచ్చారని అత్తమ్మని పిలు. పెళ్లి పని మీద వచ్చినారా? అవునండి, దుర్గమ్మ గారికి శుభలేఖ ఇచ్చేద్దామని వచ్చామండి. అట్టాగా. ఏం బాబు, దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇంకా గడ్డంతోనే ఉన్నావు? పెండ్లికైనా తీస్తావా లేదా? ఈ కాలం కుర్రాళ్ళు అంతేనమ్మా, వీళ్ళకి ఫ్యాషన్లు ముఖ్యం, మన మాట వినరుగా. నోన్నో మ్మ్. నమస్కారం అండి. నమస్కారం. మంచిగున్నారా? బాగున్నాం. మీ దయ వల్ల. నా దయ ఏమున్నది, అంతా మైసమ్మ తల్లి దయ. కూసోండి. చెప్పుండ్రి. మా అబ్బాయి పెళ్లి పత్రికలు వేయించాం, మొదటి శుభలేఖ మీకు ఇచ్చేద్దామని వచ్చాం. నాకిచ్చుడేంది? మొదటి శుభలేఖ ఆడపిల్లోళ్ళకి ఇవ్వడం కదా సంప్రదాయం. నిజమేనండి, కానీ నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరేగా. హ్మ్. మా వాడి పెళ్లి మీ చలువు వల్లే జరుగుతోంది, అందుకే మొదటి కార్డు మీకు ఇద్దామని వచ్చాం. నేను నీకు సహాయం చేయడం, నువ్వు నన్ను గౌరవించడం అన్నీ మనకు సంబంధించినవి గాని సంప్రదాయం పెళ్లికి సంబంధించింది. ఆ విషయంలో అన్ని పద్ధతిగానే జరగాలి. మన మంచితనం కోసం సంప్రదాయాన్ని మార్చరాదు. తీసుకుపోయి మీ వియ్యపురాలకి ఇయ్యండ్రి. అలాగేనమ్మా, మీరు చెప్తే కాదంటానా. మీ మంచితనం మరోసారి బయటపడింది. వెళ్ళొస్తానండి. మంచిది. అత్తమ్మా, కాఫీలు దాగిపోండ్రి. ఇయ్యి కూసోండ్రి. మంగా, సీనయ్యని పిలుచుకురాపో. పిలుచుకురాపో. వస్తామమ్మా. ఆగండి ఆగండి, మా సీనయ్య కూడా మీకు తోడుగా వస్తాడు. నేనెందుకు నాన్నమ్మా, బాగుండదు. బాగుండేదేంట్రా, పాపం వాళ్ళు బాగుండాలి. ఆ మాణిక్యం గురించి తెలుసుగా, గొడవ గొడవ చేస్తది. పాపం వీళ్ళు మాత్రమే వెళ్తే ఏం కొంపట పెట్టుద్దో. అందుకే వీళ్లతో నువ్వు వెళ్తే కాస్త భయపడుద్ది. నువ్వు వాళ్లతోటుంటే దుర్గమ్మున్నట్టే ఉంటుంది. అది కాదు నాన్నమ్మా, వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు, వాళ్లతో ఎందుకలా నడుచుకుంటుంది?
మర్యాద ఇస్తుంది కదా. ఏంటి బాబు ఇచ్చేది? మొన్న ఆ మధ్య ప్యాడ్ నీళ్ళు మా మొహాన్ని కొట్టింది. మీ నాన్నమ్మన్నది నిజం. ఉమ్, మీరొస్తే కాస్త మాకు ధైర్యంగా ఉంటుంది. కాదనకు బాబు. అయ్యో, ఆ, అలా అయితే పాండా నన్ను పంపుతాను. నాకు కాస్త పనుంది. ఏంది పాండేంది సీనయ్య? ఏం లేదు దుర్గా, పాప వీళ్ళు మాణిక్యం ఇంటికి వెళ్తున్నారుగా, తోడుగా సీనయ్యని కూడా వెళ్ళమంటున్నాను. ఆ మాణిక్యం గయ్యాళి గంప కదా, సీనయ్య నువ్వు చెప్తే గాని వెళ్ళనంటుండు. పంపించండి అమ్మా. సీనయ్య ఉంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. పోయిరా సీనయ్య. నేను చెప్తున్నా కదా, పో. సీనయ్య, దుర్గ కూడా చెప్పింది కదా. వెంకట్రావు, సీనయ్య తీసబో. మంచిదమ్మా. నాకు ఇలాంటి వ్యవహారాలంటే పడవని తెలుసు కదా నాన్నమ్మ. ఏదోలా ఉంటది. పిచ్చ సీనయ్య, ఇష్టం లేకుండా పోయినా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నీకెంత ఆనందంగా ఉంటుందో నీకేం తెలుసు. చాలా ఆనందపడతావు. మనసు మనసులో ఉండదనుకో. ఏం మాట్లాడుతున్నావు సమజైతలే. అసలు ఏమైంది నీకు? నాకేమైందో అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుద్ది. ఎల్లు, తీసుకెళ్ళు వెంకట్రావు, తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఆ, పో ఎల్లు సీనయ్య. సీనయ్య. నువ్వుంటే వాళ్ళకి ధైర్యం అంటున్నారు కదా, పో. ఎళ్ళు సీనయ్య. సరే పదండి. ఆ, బామ్మ, కాబోయే పెళ్ళాన్ని చూస్తాడనేగా సీనయ్యని పంపించినావు. అవును, మనం మొన్న అనుకున్నాం కదా, ఎవరికి చెప్పకుండా ఆ పిల్ల విషయం తెలిసేలా చెయ్యాలని. అనుకోకుండా ఈ దినం అవకాశం వచ్చినది. అందుకే సీనయ్యని పంపినా. మంచి పని చేసినావు బామ్మ. కానీ కానీ వాళ్ళ అమ్మాయిని సీనయ్యకి చూపిస్తారంటావా? వెళ్ళాక వాళ్ళ అల్లుడని మర్యాదలు చేయకుండా ఉంటారా? కూతురుతో కాఫీలు ఇప్పించకుండా ఉంటారా? అప్పుడు సీనయ్య చూడకుండా ఉంటాడా ఏంది? చూద్దాం ఏం జరుగుద్దో. మన పని మనం చేసినాం. ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. పదు, తొందరగా చేయి కడుక్కొనరా. ఇంకా చాలా గిన్నెలున్నాయమ్మా. తోమకపోతే మళ్ళీ పెద్దమ్మ గొడవ చేస్తుంది. అబ్బా, ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అల్లుడు గారు వచ్చేస్తున్నారమ్మా. నేను ఇలా చూస్తే ఏమన్నా బాగుంటుందా? రా నువ్వు. అల్లుడు గారా? అవునే, నిన్ను కట్టుకోబోయేవాడు.
దుర్గమ్మ గారి కొడుకు. రా అత్తన్నా. నువ్వు ముందురా, చేతులు పట్టు. రా. పద్దు, కొంచెం మొహం కడుక్కొని జడ వేసుకో. ఆ? కొంచెం పౌడర్ రాసుకొని వీలుంటే బట్టలు కూడా మార్చుకోమ్మా, సరేనా? రండి 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 బాబాయ్. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నావా బాబు? బాగున్నానండి. కూర్చోండి. రండి కూర్చోండి. నేను అక్కని పిలుచుకొస్తాను. ఆ, ఆహ్! ఒసేయ్, పేలు కుక్కుతున్నట్లేదే, నన్ను పొడుస్తున్నట్టుంది. జర చూసి. అక్క, బియ్యంకులు గారు వచ్చారు. ఆ ఎవరు? నీ వియ్యంకుడా, నా వియ్యంకుడా? అదే అక్క, సరస్సు కాబోయే మామగారు, అల్లుడు గారు కూడా వచ్చారు. ఎవరు? నీ అల్లుడా, నా అల్లుడా? ఇద్దరు వచ్చారక్క. ఇద్దరు వచ్చిండ్రా? అందరూ కట్టకట్టుకుని వచ్చిండ్రు. దేనికంట? తెలీదక్క, కూర్చోబెట్టొచ్చాను. నువ్వొస్తే. చూసావుగా నా అవతారం. నేనొస్తాలే, నువ్వు పో. వాళ్ళకి మర్యాదలు చూడు. సరే. పద్దు, ఎవరొచ్చారో చూసావా? నా మరిదొచ్చినాడు. ఓహో, అందుకేనా తయారవుతున్నావు? నన్నేడిపించేదానివి కాని నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఇంతకీ చూసినావా? అదే దుర్గమ్మ గారి అబ్బాయిని. ఛ, ఇంకా దుర్గమ్మ గారి అబ్బాయి ఏంటి? పద్మావతి గారి భర్తని. చూడలేదుగా? బాగున్నాడే, నీకు సరైన జోడి. ఆ పొడవు ఉండు, చూసి చెప్తా. పద్దు, కూర్చొనున్నాడే, పొడవు తెలియట్లేదు, కానీ నీకన్నా తెల్లగా ఉన్నాడు. ఉండు, నీకు కాస్త పౌడర్ రాస్తా. నువ్వు అతనికి సమానంగా ఉండాలి కదా, లేదంటే మన ఇజ్జత్ పోతది. ఆ? వద్దక్క. ఎందుకు? నీకు తెలీదు, నువ్వుండు. అక్కకి చెప్పాను, తనొచ్చేస్తుంది. ఈలోగా మీరేం తీసుకుంటారు? కాఫీయా, మజ్జిగ? మాకు మజ్జిగ ఇవ్వమ్మా. మీకు బాబు? నాకు కూడా మజ్జిగ ఇవ్వండి.
అలాగే తీసుకొస్తాను. ఇప్పుడు బాగున్నావు. మీరిద్దరూ ఇంతవరకు చూసుకోలేదు కదా? అయినా నచ్చుతావులే. నీ కళ్ళు చాలు పడే నీకి. అతనికి కూడా పడిపోతావు. బుగ్గ మీద సొట్టుందే. భలే ఉన్నాడు. పద్దు, అయిపోయిందా? ఇవిగో, ఇవి నువ్వే తీసుకెళ్ళివ్వాలి. నేనా? లేకపోతే నేనా? నువ్వే తల్లి. నాకు పెళ్లి చూపులు, మాట్లాడుకోవడాలు అన్నీ అయిపోయినాయి. విషయం పెళ్లి దాకా వచ్చేసినది. నీకే ఇంకా ఏం కాలేదు. గివే పెళ్లి చూపులు అనుకొని తీసుకొని వెళ్ళు. ఎందుకు అంత నవ్వుతున్నావు? ఏం లేదు పిన్ని. ఎవరికైనా పెళ్లి చూపులయ్యాక పెళ్లి నిశ్చయం అవుతుంది. కాని పద్దుకి పెళ్లి నిశ్చయం అయ్యాక పెళ్లి చూపులు అవుతున్నాయి. చిత్రంగా లేదు? అవును, అసలు అల్లుడు గారు హఠాత్తుగా వస్తారనుకోలేదు. పద్దు, తీసుకెళ్ళివ్వు. సిగ్గుపడకమ్మా. వెళ్ళి తీసుకెళ్ళి మర్ది గారికి ఇవ్వు. వెళ్ళు పో. పో పద్దు. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. జానకి రాముల జంటకు ప్రతిరూపం. ఏయ్, నువ్వేనే ఉండి వస్తా. నలుగురొస్తే 4 గ్లాసుల మజ్జిగ తీసుకెళ్లడం తెలవదే? రేపు అత్తారింట్లో ఏం చేస్తావే?